హాయ్ అండి. పెప్పర్ గార్లిక్ రైస్. దీనికి కావాల్సింది కుక్డ్ రైస్, స్టవ్ పైన ఒక కడాయి ఉంచి 4 టీ స్పూన్ ఆఫ్ గీ అంతా నెయ్యిలోనే చేసుకోవాలి. ఇది అందులోకి 2 చిన్న వెల్లుల్లిపాయలు ఒలిచినవి వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1 స్మాల్ ఆనియన్ చాప్డ్ పీసెస్ వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఒరుగు మిరపకాయలు 8, మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాం, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. అవి వేసుకొని కలిపి ఫ్రై అయ్యాక నెక్స్ట్ సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి ఆ నెయ్యిలో గుమగుమ స్మెల్ వచ్చే మాదిరి కలుపుకొని క్యాప్సికమ్, ఆలు, క్యారెట్, బీన్స్ వేసి ముక్కలు తడిపోయే మాదిరి ఫ్రై చేసుకోవాలి. నేనైతే స్టీమ్డ్ వెజిటబుల్సే వాడాను. బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు కుక్డ్ రైస్ వేసుకొని పొడి పొడిగా బాగా వేయించుకోవాలి, తడిపోయే మాదిరి. నెక్స్ట్ ఆ అన్నంకి ఫ్లేవర్స్, నెయ్యి, పెప్పర్, సాల్ట్ అంతా ఫ్లేవర్స్ పట్టే మాదిరి బాగా కలుపుకోవాలి. బాగా వేడైన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే పెప్పర్ గార్లిక్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు హీట్ బాగా జనరేట్ చేస్తుందండి బాడీకి రైస్ ఐటము. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇంట్లో డెలివరీస్ అయిన వాళ్ళు, బాలింతలు అంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది, ప్రిఫరబుల్.